ఈ యొక్క అస్తముల నుంచి మనకు దేవుడు విడుదల ఇచ్చాడు. ఎవరి బంధకంలో మనం ఉన్నాము? అదే ఎవరి బంధకంలో ఉన్నామో? అపవాది యొక్క కింద మనం బానిసగా ఉన్నాము. దేవుడు దాని నుంచి మనకు విడుదల ఇచ్చాను. అది స్వతంత్రము, స్వేచ్ఛ. మనుషులు స్వేచ్ఛ భావం కలిగి జీవించడానికి దేవుడు మనకు ప్రాణము పెట్టడం ద్వారా, ఈ లోకానికి వచ్చడం ద్వారా స్వేచ్ఛ భావాన్ని మనకు దేవుడు అనుగ్రహించాడు. సాతాను బంధకం నుంచి మనకు స్వేచ్ఛ కలుగజేశాడు. చూద్దాం, చూడండి పరిశుద్ధ గ్రంథంలో మనం చదివించుద్దాం. మొట్టమొదటిగా గలతీ పరిశుద్ధ గ్రంథంలో నుంచి గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. 5:13 5:13 వచనం. నేను చెప్పుడేమనగా మీరు స్వతంత్రంగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట. చాలు. దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది, సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్రమును శారీర క్రియలకు చాలు. స్వతంత్రం వచ్చింది కదా అని మనము ఈ దేశంలో ఇష్టమొచ్చినట్టు ప్రవర్తించడం కాదు. అక్కడ వాక్యం చెప్తుంది, స్వతంత్రులుగా ఉండటకు పిలువబడ్డారు. వెరీ గుడ్, మంచిదే. కానీ ఒక మాట, స్వతంత్రమును ఇష్టం వచ్చినట్లు దాన్ని మనము వినియోగించుకోకూడదు అని రాయబడింది. దేవుడు ఇచ్చినాడు కదా స్వేచ్ఛ అని, ఇష్టం వచ్చినట్టు మనము దానిని వినియోగించుకోకూడదట. స్వతంత్రము. ఎందుకంటే చాలా మనము వార్తలు చూస్తుంటాము కదా. ఏ వార్తలు చూస్తుంటాము? మన దేశంలో ఆడవారికి స్వతంత్రమా లేదంట కదా. అంటే మనుషుల యొక్క పాపం అంటే ఇష్టానుసారంగా ప్రవర్తించడం దేవుని విడలారా. కాబట్టి మరి స్వతంత్రము అనేది ఎప్పుడు వస్తుంది అనగా, మన యొక్క జీవితాన్ని సన్మార్గంలో నడిపించుకొని జీవించినప్పుడు, దాన్ని ఇచ్చినటువంటి ఆ స్వతంత్రాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకొని జీవించినప్పుడు. ఈ స్వతంత్రము మనకు వచ్చింది కదా. పెద్దలు మనకు ఇచ్చారు స్వతంత్రం, మన ఇండియాలో మన పెద్దలు. దాన్ని వినియోగించుకోవాలి. తర్వాత మనకు దేవుడు ఇచ్చాడు స్వతంత్రం. పాపములోంచి స్వతంత్రత, సాతాను బంధకముల నుంచి స్వతంత్రత. దేవుడు స్వతంత్రం ఇచ్చినాడు కదా అని దాన్ని ఇష్టం వచ్చినట్టు మనము వినియోగించుకోకుండా మరి ఏ విధంగా జీవించాలని ఇక్కడ రాయబడింది? దేవుని విడలారా ఈ స్వతంత్రాన్ని ఏ విధంగా మనము వినియోగించుకోవాలి అనగా, శారీరక క్రియలు హేతువు చేసుకున్నాక శారీరకమైనటువంటి క్రియల వలన, అనగా శరీర సంబంధమైనటువంటి పాపము క్రియలకు మీరు బానిసలు కాకుండా ప్రేమ కలిగిన వారై ఒకరికొకడు దాసులై ఉండుడి. దేవుని విడలారా ఈ దేవుడిచ్చిన స్వతంత్రాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన యొక్క శారీరక క్రియలను, శరీర సంబంధమైన క్రియలను చంపుకొని ప్రేమ కలిగి దేవుడి మార్గమును మనము స్వతంత్రులుగా ఆ స్వతంత్రాన్ని కాపాడుకోవాలి. అప్పుడే దేవుడిచ్చినటువంటి స్వతంత్రానికి విలువ ఉంటుంది. అందుకు దగ్గర వాక్యం సెలవిస్తుంది, సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండటకు పిలువబడింది. దేవుడి వల్లారా మనకు దేవుడు స్వతంత్రము ఇచ్చాను, స్వాతంత్రతను ఇచ్చాను, స్వేచ్ఛ దేవుడు మనకు కలుగజేశాడు, సాతాను నుంచి విడుదల చేశాను. తర్వాత అదే పరిశుద్ధ గ్రంథంలో మనం చూడండి, యోహాను సువార్త. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త
8వ అధ్యాయము 32వ వచనము. యోహాను సువార్త 8:32. అప్పుడు సత్యము దేవుని వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. సత్యము మనలను ఏం చేస్తుందంట? స్వతంత్రులుగా చేస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, దేవుడిచ్చినటువంటి ఈ స్వాతంత్ర్యాన్ని, ఈ స్వాతంత్ర్యము, ఈ స్వేచ్ఛ, దాన్ని మనం కాపాడుకోవాలి. ఈ స్వతంత్రాన్ని మనం కాపాడుకో, ఈ స్వేచ్ఛను కాపాడుకోవాలి. అంటే మనం ఏం చేయాలంట? సత్యము కలిగి జీవించాలి. ఏం కలిగి జీవించాలంట? సత్యము. సత్యము, శివము, సుందరమని వాళ్ళు అంటారు కదా. నేనే మార్గము, సత్యము, జీవము. హిందువులు ఏమంటారు? సత్యం, శివం, సుందరం. ఇదే బైబుల్లోనే వాళ్ళు చెప్తున్నారు. మనం ఏమంటాము? నేనే మార్గము, సత్యము, జీవము. అంటే ఆ సత్యము, ఆ మార్గము, ఆ జీవము దేవుడే. కాబట్టి మనము సత్యమందు ఉండాలి. ఎప్పుడైతే నువ్వు సత్యం కలిగి ఉంటావో ఆ సత్యమే నిన్ను బానిసత్వం నుంచి ఏం చేస్తుంది? స్వేచ్ఛ విడుదల చేసి స్వేచ్ఛనిస్తుంది, స్వతంత్రంగా చేస్తుంది. స్వాతంత్రత దేవుని బిడ్డలారా, దేవుడికి ఇస్తాడు స్వతంత్రము. ఎప్పుడునగా సత్యమందు నీవు నిలిచి ఉన్నప్పుడు, సత్యమందు నిలిచి భక్తులుగా మనం ఉండాలి. అప్పుడు నీకు స్వతంత్రత, అప్పుడు నీకు దేవుని స్వేచ్ఛను, అప్పుడు నీకు సాతాను బంధకము నుంచి విడుదల చేసి నీకు స్వతంత్రత ఇస్తాడు. అదేవిధంగానే 2వ కొరింథీ పత్రికలో కూడా ఒక మాట మనం చూద్దాం. 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయము, 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. 2వ కొరింథీ 3:17. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ ఏమి ఉండునో? స్వతంత్రము ఉండును, విడుదల ఉండను, స్వేచ్ఛ ఉండను. ఏముంటుందంట? దేవుని యొక్క ఆత్మ. దేవుడు ఎక్కడైతే ఉంటాడో, దేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ మనకేముంటుందంట? స్వతంత్రము, స్వేచ్ఛ, విడుదల. దేవుడు లాగా బానిసత్వము నుంచి దేవుడు మనకు స్వేచ్ఛను, స్వతంత్రమును ఇస్తాడు. ఏ బానిసత్వంలో మనం ఉన్నాము? ఆంగ్లేయుల బానిసత్వం కాదు, సాతాను బానిసత్వం కింద. దేవుడు లాగా మనము మరి ఎవరి కింద ఉన్నామో ఏమో తెలియదు కానీ దేవుడు మనకు రాసి పెట్టాడేమో మన భారతదేశానికి. వాళ్ళ కింద మనం ఎప్పుడైతే బానిసలుగా ఉన్నామో వారి ద్వారా మనం జ్ఞానం పొందుతున్నాము. ఈ మాట వాస్తవం. వారు మన దేశాన్ని పాలించారు, మనకు అన్ని జ్ఞానం ఇచ్చి వెళ్ళారు కదా. ఈ కరెంటు వాళ్ళు కానీ మన దేశాన్ని పాలన చేయకపోతే దీపావళి మనకు గతి కదా. అనేకమైనటువంటి ఐటమ్స్ వచ్చాయి మన దేశాన్ని పాలించడం ద్వారా. రకరకాల ఆ యొక్క విధాలుగా వరకు మన దేశానికి మేలులు చేసి వెళ్ళారు కదా. ఈ ప్రాజెక్టులు మన వల్ల కాదు, పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి, కాటన్ ఇవన్నీ కదా, మంచి మంచి మేలులు చేసి వెళ్ళారు దేవుడు ద్వారా. మరి దేవుడు మనము బానిసత్వంలో ఉన్నా కూడా దేవుడు మనకు వెలుగును లేదా అనేక రీతిలుగా వారి ద్వారా మేలులు చేసి పంపినట్లు మనం చూస్తున్నాం. అందుకొరకే ఏది ఏమైనా దేవుడు మనకు ఇచ్చినటువంటి బాధ్యత మంచిది. దేవుని పిల్లలు పాలించారు, వారు అడుగు పెట్టిన తర్వాత మనం వారి ద్వారా క్రైస్తవులుగా మార్చబడ్డాం. ఇంకొకటి, ఎప్పుడైతే వారు ఈ లోకాన్ని మన దేశాన్ని పాలించారో వాళ్ళు వచ్చిన తర్వాతే మన క్రైస్తవులు ఉండమే వారు రాకుండా. ఎప్పుడైతే ఈ దేశంలో అడుగు పెట్టారో, పాలన చేశారో,
వారి ద్వారా క్రైస్తవం ఇప్పుడు ప్రబలింది కదా. చూడండి, వారి ద్వారానే అనేకమైనటువంటి మిషన్లు నడుస్తున్నాయి వారి ద్వారానే కదా. అనాథులకైతేనే లేదా పిల్లలకి స్కూళ్ళు అనేకమైన వారు మన దేశంలో మనకు వారు కల్పించి వెళ్ళిపోయారు. దేవుని పిల్లలు కాబట్టి దేవుడు ఒక రకంగా మనకు న్యాయం చేశాను. దేవుని మార్గము ద్వారా దేవుడు మనకు మార్గమానుసారము చేశాను. కాబట్టి మరి దేవుని వాక్యం సెలవిస్తుంది, సత్యము స్వతంత్రులుగా చేస్తుంది. దేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ స్వతంత్రము ఉంటుంది. ఇంకా దేవుడు ఏం చేశాడు? మనల్ని ఎందుకు పిలిచాడు? బానిసలుగా ఉండడానికి ఆయన పిలవలేదు. సాతాను యొక్క కొలికలు దాని కింద ఉండి మనము బానిసలుగా ఉండడానికి ఆయన పిలవలేదు. దాని బంధకము తెలిసి స్వతంత్రులుగా ఉండుటకు దేవుడు మిమ్మలను పిలిచాను. మరి పిలిచిన తర్వాత మనము స్వతంత్రులుగా ఉండాలంటే ఏం చేయాలి? శరీర క్రియలను మనం అలవాటు చేసుకునకుండా, లోకానుసరమైన జీవితాన్ని గడపకుండా దేవుని మార్గంలో ఉండి ప్రేమ కలిగి మనము జీవించినప్పుడు దేవుడు ఇచ్చిన ఆ స్వతంత్రము మనల్ని ఏం చేస్తుంది? కాపాడుతుంది. కాపాడుట తర్వాత అదేవిధంగా నేర్చుకోండి, దేవుని వాక్యాన్ని మనం చూస్తాం. అదే గలతీ పత్రికలో 5వ అధ్యాయంలో 1వ వచనము చూద్దాం. గలతీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనము. క్రీస్తు మనలను క్రీస్తు ఈ స్వతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ఈ స్వాతంత్రము మనకు అనుగ్రహించి క్రీస్తు మనల్ని ఏం చేసినాడట? ఏం చేసినాడమ్మా? స్వతంత్రులుగా చేసాను. ఆ స్వాతంత్రము ఎవరి ద్వారా వచ్చింది అనగా దేవుడిచ్చిన స్వతంత్రం. ఆయన ఈ లోకంలో జపించి మనకు ప్రాణము పెట్టుట ద్వారా దేవుడు ఎప్పుడైతే రక్తము చెల్లించి మన పాపములను కడిగాడో అప్పుడే దేవుడి యొక్క ఆ సాతాను యొక్క బంధకం నుంచి మనకు దేవుడు ఏం చేశాడు? విడుదల. ఆ విడుదలనే స్వాతంత్రము. ఆ విడుదలనే స్వాతంత్రం. ఇక్కడ ఇంతవరకు మనం చూసాం స్వతంత్రత. దేవుడిచ్చిన స్వతంత్రత, మనసులు ఇచ్చిన స్వతంత్రత వేరు, దేవుడిచ్చిన స్వతంత్రత వేరు. దేవుడిచ్చిన స్వతంత్రాన్ని మనం కాపాడుకొని దేవుడు మెచ్చినటువంటి బిడ్డలుగా మనం ఉండాలంటే మనం ఏం చేయాలి? దేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ స్వతంత్రం ఉంటుంది. ఇంకా తర్వాత సత్యమందు ఉన్నాయి కదా ఏముంటుంది? స్వతంత్రము ఉంటుంది. తర్వాత లోకానుసరమైన జీవితాన్ని విడిచిపెట్టి దేవుని మార్గంలో ఉంటే మనకు శారీరక క్రియలను మనం అలవాటు చేసుకోకుండా ఉంటే ఏముంటుంది? స్వాతంత్రము ఉంటుంది. దేవుడు పిలిచాడు నిన్ను నన్ను ఈ క్షణమందు. నేను ఏ విధంగా ఉండాలని పిలిచాడు? దేవుడు స్వతంత్రులుగా ఉండుటకు పిలిచాడు. స్వతంత్రం లేకుండా ఉంటే నీవు దేని కింద ఉన్నట్టు లెక్క? సాతాను కింద బానిసము అని లెక్క. స్వతంత్రం నీలో ఉందంటే దేవుడు నీలో ఉన్నాడని అర్థం. అందుకనే సత్యము ఎక్కడ ఉండడో అక్కడ స్వతంత్రం. దేవుని ఆత్మ ఎక్కడ ఉండడో అక్కడ స్వతంత్రం. దేవుడి దగ్గరికి మనం వచ్చి దేవుని మార్గంలో ఉంటే అప్పుడే స్వతంత్రత. ఇలా స్వతంత్రత లేదంటే సాతాను నీలో ఉన్నాడని అర్థం. దేవుని వెళ్ళారా? మరి ఈ గణతంత్ర వేడుకల్లో 76వ గణతంత్ర వేడుకల్లో లోకానుసరమైన స్వతంత్రము వచ్చింది మనకు. కానీ పరలోకమైన స్వతంత్రం, పరలోకానుసరమైన స్వతంత్రం మనకు కావాలి. ఏం చేయాలి? మనము దేవుని దగ్గర దేవుని సత్య మార్గములో శారీరక క్రియలను అలవాటు చేసుకున్న క్రీస్తు ప్రేమను మనముంటే స్వతంత్రత వస్తుంది. ఆ స్వతంత్రమే పరలోక రాజ్యానికి వారసునిగా చేస్తుంది. ఆ స్వతంత్రం ఏం చేస్తుంది? పరలోక రాజ్యమునకు వారసులుగా చేస్తుంది. ఆ సత్యమే నేనే మార్గము, నేనే సత్యము, నేనే ఆ మార్గమే
సత్యము, ఆ సత్యమే జీవము, ఆ జీవమే పరలోకం. అక్కడికి చేరుతుంది, అక్కడికి చేరుస్తుంది స్వతంత్రత దేవుని యందు ఉన్నప్పుడు. చూడండి, ప్రస్తుత గ్రంథంలో మనం చూద్దాం. ఇద్దరిని నేను చెప్పి ముందు చేస్తా. ఇంతవరకు మనం చదివాం దేవుని వాక్యాన్ని. ఎవరిని మనం చదివేమో? మోసే కాలంలో ఇశ్రాయేలు ప్రజలను. చూద్దాం, దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రస్తుత లేఖన భాగంలో మనం చదివి చూస్తే నిర్గమకాండము 14వ అధ్యాయములో, నిర్గమకాండము 14వ అధ్యాయములో 15వ వచనములో మనం చూస్తే, అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పుమా. సాగిపోండి, సాగిపోండి. మీరు బానిసత్వంలో ఉండదండి. బానిసత్వం మీకు ఉండకుండా ఉండాలంటే, మీరు బానిసలుగా ఉండకుండా ఉండాలంటే మీరేం చేయాలి? బానిసత్వంలో నుంచే సాగిపో, సాగిపో. బానిసలుగా ఉండకూడదు. మీరు వెళ్ళండి, మీకు ఇచ్చిన విదేశానికి సాగిపోండి. మీరు బానిసలు కాదు. ఫరో కింద, ఐగుప్తీయుల కింద మీరు బానిసలుగా ఉండకూడదు. నేను ఉన్నా మీకు తోడుగా, మీరు సాగిపోండి. చూడండి, దేవుడు ఎప్పుడైతే వారిని ఉన్నాడో బానిసత్వం నుంచి దేవుడు వారికి విడుదల ఇచ్చాను, స్వతంత్రులుగా చేశాను. దేవుడు వారిలో ఉన్నా సాగిపోండి, నేను మీతో ఉన్నా. సత్యమందు ఉంటే దేవుడు స్వతంత్రం. సత్యమే దేవుడు. దేవుని యందు ఉంటే మనం స్వతంత్రులము. దేవుని ఆత్మ ఎక్కడ ఉండను అక్కడ స్వతంత్రం. ఇక్కడ ఎవరు ఉన్నారు? ఇశ్రాయేలు ప్రజలతో, ఇశ్రాయేలు ప్రజల దగ్గర ఎవరు ఉన్నారు? దేవుడు ఉండి వారిని స్వతంత్రులుగా చేస్తూ నడిపిస్తూ ఉన్నాడు. నేను సాగిపోండి. చూడండి, బానిసత్వం నుంచి వారు సాగిపోతున్నారు. ఏ విధంగా సాగిపోతున్నారో చూడండి. 16వ వచనం, నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చేయి చాపి దాని పాయలుగా చేయను. అప్పుడు ఇశ్రాయేలు సముద్రము మధ్యను ఆరిన నేల మీద వెళ్ళిపోయారు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి పాలు తేనెలు ప్రవేశించి వారు దేశానికి బయలుదేరడానికి మధ్య ఏది ఉంది? మధ్యన ఏది ఉందమ్మా? సముద్రం. ఈ సముద్రాన్ని దాటి వెళ్తే వారు దేశానికి వెళ్ళినట్లే. అప్పుడు దేవుడు ఏం చేశాడు? కర్ర అనేటువంటి దేవుని యొక్క దుడ్డు కర్ర, దేవుని యొక్క తాపుదల, దేవుని యొక్క హస్తం వారితో ఉండేది. మీరు సాగిపోండి, వెళ్ళండి అని చెప్పినప్పుడు వారు దేవుడి మాట ప్రకారం వెళ్ళి వారు వెలుసు ఉండగా సముద్రం ఏమైందట? మరి బానిసత్వం నుంచి తొలగిపోవడానికి దేవుడు ఎంత మేలు చేశారు సరే. ఎందుకంటే వారు సాగిపోండి, మీరు వెళ్ళండి, నా మాట వినండి. నా మాట వింటే మీరు బానిసలు కాదు. దేవుడి మాట ప్రకారం వారు సాగిపోయారు. సాగిపోతూ ఉండగా ఇశ్రాయేలు ప్రజలు సముద్రంలో సాగిపోతూ ఉండగా ఏమైందట? సముద్రము, ఎంత మంచి మాట, సముద్రం పాయలుగా చేసాను. అప్పుడు ఇశ్రాయేలు సముద్రం మధ్యలో ఆరిన నేల మీద. ఇంత మంచి మాట చూడండి. దేవుడి వరకు ఏం చేశాడు? ఐగుప్తు సంఖ్యలో ఉన్నారు కదా, ఫరో కింద వారు జైలు ఉన్నారు, బానిసలే ఉన్నారు. దేవుడు ఏం చేశాడు? విడుదల చేశాడా? దేవుడు వారితో ఉన్నాడు కాబట్టి సత్యం ఎక్కడ ఉండడో అక్కడ స్వతంత్రత, దేవుని ఆత్మ ఎక్కడ ఉండడో అక్కడ స్వతంత్రత. వీరు ఎక్కడ ఉన్నారు? దేవుని దగ్గర ఉన్నారు. దేవుడు వారితో ఉన్నాడు. దేవుడు వారిని బానిసత్వం నుంచి స్వతంత్రంగా చేస్తూ పంపుతూ ఉన్నాడు. తర్వాత 22వ వచనం చూద్దాం. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయేది. ఆ నీళ్లు వాడి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడవలెను. ఇశ్రాయేలీయులంతా సురక్షితముగా, ఇశ్రాయేలీయులంతా
దేవుడు ఏం చేశాడు? వారికి రక్షకుడిగా ఉండి వారిని కాపాడి బానిసత్వం నుంచి వారిని ఏం చేశాడు? పంపివేశాడు. విడుదల. వెరీ గుడ్. ఏం చేశాడు? విడుదల చేశాడు. విడుదల. వారు వెళ్తున్నప్పుడు సముద్రం ఏమైందంట? రెండు పక్కల ఈ సైడ్ ఏమైందంట? గోడల వలె ఆయన. సముద్రము నీళ్లు ఈ సైడ్ మధ్యలో వారు పోతున్నారు. ఈ సైడ్ గోడలాగా ఉందంట, ఈ సైడ్ గోడలు. గోడ అంటే ఎంత పెద్దగా వచ్చింది. తాక్షరి మామూలు గోడలు కాదు, ఆ నీళ్ళే గోడలాగా అయిపోయాయి. అడ్డలంగా ఏమైందంట మళ్ళీ నేల. ఆశ్చర్యం కదా. సముద్రం లోతు ఇంతవరకు శాస్త్రవేత్తలు కనుగొలేదంట. సముద్రం లోతు ఇంతవరకు శాస్త్రవేత్తలు కనుగొలేదని మనం చూస్తాము. దేవుడు ఎందుకు అంత అద్భుతం చేశాడు? సముద్రము లోతు తెలియనప్పుడు వారు నిజంగా సముద్రములో పోతున్నప్పుడు మధ్యలో ఆ నేల ఏ విధంగా అయిందంట? ఆరిన నేల. ఎంత అద్భుతమైన దేవుడు. అందుకొడకే నీవు ఏ స్థితిలో ఉన్నానో దేవునితో నువ్వు ఉంటే దేవుడు నీకు ఇస్తాడు విడుదల, స్వతంత్రము. ఇశ్రాయేలు ప్రజలు భయంకరంగా వారు బానిసత్వంలో ఉన్నారు. దేవుడు మాధ్యములో ఉన్నారు. దేవుడు వారికి చెప్పాడు సాగిపడి. దేవుడు చెప్పినట్టు వెళ్ళిపోయాడు. దేవుడు వారికి ఏమిచ్చాడు? స్వతంత్రము ఇచ్చాడు. చూడండి, దేవుని వాక్యము ఇంకా స్పష్టంగా ఒక వ్యక్తి చెప్తున్నాడు. వారి యొక్క అద్భుతాన్ని ఒక వ్యక్తి వివరిస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు సాగిపోతూ ఉన్నప్పుడు ఏది అద్భుతం అని ఒక వ్యక్తి ఆశ్చర్యపోయినాడట. దేవుడు ఎంత విడుదల చేశాడు, వారిని ఎంత స్వతంత్రంగా చేశాడు, నిజంగా ఎంత గొప్ప దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినటువంటి ఆ యొక్క అద్భుతాన్ని చూస్తూ ఒక వ్యక్తి సాక్ష్యం ఇచ్చాడు. అతడు ఎవరంటే మోసే మామ. మోసే మామ పేరు ఏం పేరు? మోసే మామ పేరు ఏం పేరు? ఇత్రో. ఎవరు? మోసే మామ ఎవరు? ఇత్రో సాక్ష్యం ఇచ్చాడు. ఈ సంఘటన, ఈ అద్భుతాన్ని, ఈ ఆశ్చర్యాన్ని చూసి ఇత్రో సాక్ష్యం ఇస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు అంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఎంత గొప్పగా దేవుడు వారిని విడుదల చేశారు. సముద్రంలో ఎంత గొప్పగా వారిని నడిపించారు. ఇది ఏంటి ఇంత అద్భుతం? చూడండి, ఆ మాట చదువుకుంటాం. అదే పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాము. నిర్గమకాండము 18వ అధ్యాయంలో 10వ వచనము చూద్దాం. 10వ వచనం. మరియు ఇత్రో ఐగుప్తీయుల చేతుల నుండి, ఫరో చేతుల నుండి మిమ్మల్ని విడిపించి ఐగుప్తుల చేతి కింద నుండి ఈ ప్రజలను విడిపించిన యెహోవా స్తుతింపబడునుగాక. ఐగుప్తీయులు గర్వించి ఇశ్రాయేలు మీద చేసిన ఆ దౌర్జన్యమును బట్టి, ఆయన చేసిన దానిని చూసి యెహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసినదని అనేను. ఇప్పుడు నాకు తెలిసినది అనేను. ఎవరున్నారు ఈ మాట? మోసే మామ అయిన ఇత్రో. ఆ యొక్క అద్భుతాన్ని ఇతడు తెలుసుకుంటున్నాడు. నిజంగా దేవుడు బానిసత్వంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను ఎంత గొప్పగా విడుదల చేశాడు, విడిపించాడు. అయ్యో, ఐగుప్తులో ఫరో కింద, ఐగుప్తుల కింద వారు బానిసలుగా ఉన్నారు, సాతాను బంధకంలో ఉన్నారు. దేవుడు వారిని విడుదల చేశాడు. దాని తర్వాత వారు సముద్రములో ఆరాడు నేల మీద నడిచిపోయారు. అది ఎంత అద్భుతం! నిజంగా ఈయన చేసినది గొప్పది. ఇప్పుడు నాకు తెలిసింది, ఈయన గొప్ప దేవుడిని గ్రహించాడు. ఎవరు? ఇత్రో. ఇంతవరకు నేను చూడలేదు ఆయన అద్భుతాలు. నిజంగా ఇప్పుడు చూస్తూ ఉన్నాను. ఇలాంటి దేవుడు మరి ఎప్పుడో ఏడని ఇత్రో సాక్ష్యం ఇచ్చాడు. అంటే ఆ దేవుడు తన పిల్లలను బానిసత్వం నుంచి తొలగించి వారికి విడుదల ఇచ్చి స్వతంత్రులుగా చేశాడు. ఈ దేవుడు మరి నమ్ముకున్న దేవుడు గొప్పవాడని సాక్ష్యం ఇచ్చిన ఇత్రో. మరి ఎప్పుడు కూడా దేవుడు మనకిచ్చాడు. ఏమిచ్చాడు? స్వతంత్రత. ఆ స్వతంత్రత ఎప్పుడు వస్తుందనగా దేవుని ఆత్మ ఎక్కడ ఉందో అక్కడ స్వతంత్రత. దేవుడు మనల్ని పిలిచాడు, స్వతంత్రులుగా ఉండడానికి పిలిచాడు.
ఆ నీ శరీర క్రియలకు మీరు బానిసలు కాకుండా, పాపములో ఉండి మీరు బానిసలు కాకుండా ఉండటం చూసుకున్నాడు అన్నాడు. తర్వాత సత్యము ఉన్న చోట దేవుడు ఉంటాడు. మనం సత్యవంతులుగా ఉండాలి. సత్యం ఏ తప్పు ఏ పాపము లేని వ్యక్తులుగా మనము సత్యవంతులుగా ఉండాలి. ఎవరిలా ఉండాలి మనము? సత్యమందే దేవుడు. సత్యం ఎక్కడ ఉండడం అక్కడ స్వతంత్ర. దేవుడు మనల్ని పిలిచాడట స్వతంత్రంగా ఉండడానికి, స్వతంత్రత తీసుకోవడానికి. కానీ మనము మరి స్వతంత్రంగా ఉంటున్నామా? సాతాను కింద బానిసలుగా ఉంటున్నామా? ఆయన దేవుడు అంటున్నాడు, మీరు స్వతంత్రులే, సాతాను కింద ఉండదండి, నా దగ్గరికి రండి, నేను ఎక్కడ ఉంటానో అక్కడ స్వతంత్రం. దేవుడి దగ్గరనే స్వతంత్రం. దేవుడి దగ్గరికి వస్తే మనకు విడుదల. దేవుడు వెళ్ళాడు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఏం చేశాడు? వారితో ఉండి వారికి విడుదల, ఐగుప్తులు వచ్చి వారికి దేవుడు ఏం చేశాడు? విడుదల, స్వతంత్రులుగా చేశాడు. తర్వాత ఒక మాట చదివిన దేవుని వాక్యం ముగించేసుకుంటాం. మనకందరూ కూడా తెలిసినట్టు ఒక అద్భుతాన్ని మనం చూద్దాం. మార్కు సువార్త దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మార్కు సువార్తలో మార్కు సువార్త 5వ అధ్యాయములో ఒక వ్యక్తిని మనం చూస్తాం. మొదటి వచనములో వారు సముద్రమునకు అద్దరున్న గెరాసేన దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టినవాడు ఒకడు సమాధిలో నుండి వచ్చి వీడు ఎవరి కింద బానిసై ఉన్నాడు? ఇతని పేరేం పేరు? సేన. ఈయన ఎవరి కింద బానిసగా ఉన్నాడు? సాతానులో ఉన్నాడు. సాతాను వాడు బంధించింది, బానిసగా ఉన్నాడు. సాతాను కొలిమిలో, సాతాను చెరలో వాడు ఉన్నాడు. ఈ సేన అనేటువంటి దయ్యం. చూడండి, అప్పుడు అక్కడికి ఎవరు వెళ్ళారంట? దేవుని వాక్యం చెప్తుంది, దేవుని ఆత్మ ఎక్కడ ఉండనో అక్కడ స్వతంత్రము. ఈ ఆత్మ, దేవుని ఆత్మ ఎక్కడికి వచ్చింది? దేవుని ఆత్మ ఎక్కడికి వచ్చిందమ్మా? సేనా దయ్యము దగ్గరికి వచ్చింది. వాక్యం చెప్తుంది కదా, దేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ స్వతంత్రం. ఈ సాతాను ఎవరిని బంధించింది? ఈ సేన అనేటువంటి వాటిని బంధించింది. బంధించినప్పుడు దేవుడు అక్కడికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆ దయ్యం ఏం చేస్తుందో చూడండి. యేసుప్రభు దేవుడు అక్కడికి వెళ్ళినప్పుడు అది ఏం చేస్తుందో దేవుని వాక్యం మనం చూద్దాం. వాడు దూరం నుండి యేసును చూచి పరిగెత్తుకుంటూ వచ్చి, బాగా వినాలి, మంచి మాట ఇది. పరిగెత్తుకుని వచ్చి నమస్కారము చేసి, యేసు 6వ వచనంలో మనం చూస్తాము, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. చాలు. యేసు ప్రభు దగ్గరికి వచ్చినాడు. ఆయన దగ్గరకు వచ్చి ఆయనకున్న మాటలు, యేసు దగ్గరకు వచ్చి పరిగెత్తుకొని వచ్చి, దేవుని ఆత్మ ఎక్కడ ఉండను అక్కడ దేవుణ్ణి దగ్గరకు వచ్చినాడు. దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత వీనికి విడుదల వచ్చినట్లే, స్వతంత్రం వచ్చినట్లే. దేవుని దగ్గరకు వచ్చి ఏం చేశాడు? సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. బిగ్గరగా కేకలు వచ్చాడు. ఈ 5వ అధ్యాయంలో 1 నుంచి 4 వచనాలు చూస్తే అతని గురించి రాయబడింది చరిత్ర. భయంకర మనుషుడు అంట. భయంకర మనుషులు అంట. అతను చూసి అందరూ భయపడేవాళ్ళంట. అలాంటి భయంకరమైనటువంటి సాతాను అపవిత్రాత్మలు పట్టినటువంటి వ్యక్తి. సాతాను భయంకరంగా బంధించి అల్లకుల్లం చేసింది. దేవుడు ఎప్పుడైతే అక్కడికి వెళ్ళాడో, వారి దగ్గరికి వెళ్ళాడో, మనకి స్వతంత్రం వచ్చినట్టు మనం చూస్తాం. వెంటనే సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అనొచ్చు,
కదా, అపవిత్రాత్మ దేవుడిని సంబోధించింది. తర్వాత 9వ వచనంలో మనం చూస్తే మరియు ఆయన నీ పేరేమని వారిని అడుగగా వాడు నా పేరు సేన ఏలనగా మేము అనేకులము అని చెప్పి. చూడండి, సేన అనే దైవం పట్టిందండి. సేన అంటే అర్థం ఏంటంట? అనేక మన దయాలంట, మామూలు దయాలు కాదు, ఎన్ని వేల దయాలు పట్టినాయి. చూడండి, అన్ని దయాలు పట్టినాయి కదా. ఆ యేసు ప్రభు దగ్గర, యేసు ప్రభు దేవుడు ఎప్పుడైతే వాడి దగ్గరికి వెళ్ళాడో వాని సాతాను బానిసత్వం నుంచి వాడిని విడుదల చేసినటువంటి దేవుడిగా మనం చూస్తుంటాం. చూద్దాం 11వ వచనంలో అక్కడ కొండ దగ్గర పందుల పెద్ద మంద మేయుచుండెను గనుక ఆ పందులలో ప్రవేశించినట్లు మమ్మల్ని వాటి యొద్దకు పంపమని ఆ దయ్యములు ఆయనను బతిమాలుకొనెను. మేము వెళ్ళిపోతాం, మేము మా దగ్గరకు వచ్చాం, మేము ఉంటాం. యేసు ప్రభువు ఎప్పుడైతే మన దగ్గరికి వస్తాడో మనలో బంధకం, సాతాను బంధకములు ఉండవు. వాక్యం చెప్తుంది కదా, దేవుని ఆత్మ ఎక్కడ ఉండనో అక్కడ. ఇక్కడ ఎవరున్నారు? ఈ సేన దగ్గర ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు కాబట్టి అక్కడ మనకు స్వతంత్రము వచ్చిన. సాతాను బంధకం నుంచి వాడిని బంధించింది. ఆ బంధకం నుంచి దేవుడు వానికి విడుదల, స్వతంత్రత ఇచ్చాను. వెళ్ళిన వెంటనే ఆ దైవాలు వేడుకున్నాయి, అయ్యా మేము వెళ్ళిపోతాం, మేము ఉండం. నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? మమ్మల్ని బాధించడానికి వచ్చావా? మేము వెళ్ళిపోతామయ్యా, మేము ఉండము, వెళ్ళిపోతామని కేకలు వేశాయి. ఏంటివి? దయ్యాలు కేకలు వేస్తున్నాం, మేము వెళ్ళిపోతాం, ఆయనకు విడుదల ఇస్తాం. నువ్వు వస్తే విడుదల ఇక్కడ. చూడండి, సత్యమైన స్వతంత్రులుగా బానిసత్వం, సాతాను బానిసత్వం నుంచి విడుదల దయచేసే దేవుడు. 11వ వచనం చూస్తాం. యేసు వాటిని సెలవీయగా ఆ అపవిత్ర ఆత్మలు వాటిని విడిచించాలి. యేసు వాటికి సెలవీయగా అపవిత్ర ఆత్మలు వాటిని విడిచెను. చూడండి, యేసు వాటికి ఆజ్ఞాపించాడు. దేవుని ఆత్మ ఎక్కడ ఉండనో అక్కడ స్వతంత్రం ఉండడు. దేవుడు అనుకున్నాడు, గద్దించాడు, వెళ్ళిపోమన్నాడు. వెంటనే ఆ దయ్యాలు వాటిని విడిచి వెళ్ళాయి. చూడండి, అప్పుడు వాడు ఏమయ్యాడంట? 15వ వచనం చూద్దాం. జనులు జరిగినది చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి సేన అను దయ్యములు పట్టిన వాడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై కూర్చుండి చూసి భయపడి. అక్కడ వ్రాయబడింది స్వస్థ చిత్తుడు, విడుదల, స్వస్థత, విడుదల దేవుడు వానికి ఇచ్చాడు. సాతాను బంధకముల నుంచి విడుదల, స్వస్థత అనేటువంటి మరి స్వతంత్రత దేవుడు వారికి ఇచ్చినట్టు మనం చూస్తున్నాం. స్వస్థత అనే స్వతంత్రత. యేసు ప్రభు దేవుడు వారి దగ్గరికి వెళ్ళి వెళ్ళండి, మమ్మల్ని బాధించాలని పిలిచారు, మేము వెళ్ళిపోతాం. యేసు ప్రభు దేవుడు వెళ్ళాడు, అక్కడ ఉన్నాడు. దేవుని ఆత్మ అలా ఉంది, దేవుడు అలా ఉన్నాడు. ఆ అపవిత్ర ఆత్మలు ఏమయ్యాయి? ఆయన విడిచి వెళ్ళిపోయి. అప్పుడు విడుదల వచ్చింది కదా, స్వతంత్రత వచ్చిందా లేదా? సత్యం ఎక్కడ ఉండనో అక్కడ దేవుడు ఎక్కడ ఉంటాడు అక్కడ స్వతంత్రం. దేవుడు వెళ్ళారా? పరిశుద్ధాత్మ దేవుడు ఈనాడు మనతో మాట్లాడి ఉన్నాడు. మనం స్వతంత్రులుగా ఉండాలి. స్వతంత్రత అంటే ఈ లోకానుసరమైన స్వతంత్రత కాదు. స్వతంత్రం అనగా పాపము నుండి మనము విడుదల పొందాలి. సాతాను నుంచి మనము దూరంగా వెళ్ళాలి. యేసు ప్రభు దగ్గరికి మనము రావాలి. యేసు ప్రభు దేవుడే సత్యం. ఆ సత్యమే మనల్ని ఏం చేస్తుంది? స్వతంత్రులుగా చేస్తుంది. ఆ స్వతంత్రమే ఏం చేస్తుంది? మార్గము, సత్యము, జీవములోనికి నడిపిస్తుంది. ఆ మార్గము, ఆ సత్యము, జీవమే దేవుడు. ఆ దేవుడే పరలోకం. దేవుని వాక్యం మనం విన్నాం. ఈ గణతంత్రం
దినోత్సవంలో ఈ రిపబ్లిక్ డే రోజు దేవుడు మనకు స్వతంత్రత, ఈ స్వతంత్రత కాదు కానీ మన పాపం నుంచి మనం స్వతంత్రులుగా విముక్తి పొందాలి. ఎవరిలాగా? మోసే కాలంలో ఇశ్రాయేలు ప్రజల్లాగా. తర్వాత ఇంకెవరిలాగా? సేన అనే దైవములు పట్టిన వాళ్ళలాగా. సాతాను బంధకం నుంచి మనం ఏమవ్వాలి? విడుదల. అప్పుడే స్వతంత్రం. అట్టి గొప్ప వాక్యము మనందరికీ పరిశుద్ధాత్మ దేవుడు దయచేసి స్వతంత్రులుగా చేసి పరలోక రాజ్యానికి వారసులుగా చేయగాక ప్రార్థన చేసుకుందాం. కలుసుదాం, ప్రార్థన చేద్దాం. మొదలుద్దాం, ప్రార్థన చేద్దాం. కలుసుదాం. మన మధ్యలో శ్రీమతి రాజమ్మ గారు ప్రార్థన చేస్తారు. శ్రీమతి రాజమ్మ గారు ప్రార్థన.